ఒక పాస్టర్ గారి యొక్క చర్చిలో సంఘ పెద్దలుగా అభిషేకించడంతో మరి పొన్నేలు గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ ఉంచున్నారు. కాబట్టి మన మధ్యలో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రత్నశేఖర్ సార్ ఉన్నారు. ప్రొఫెసర్ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత వారిని అభిషేకించి తర్వాత మనం ముందు సమయానికి వెళ్ళిపోదాం. సార్ యేసు నామమునకు మహిమ కలుగుగాక. చేతం ప్రతి ఒక్కరికి యేసు నామంలో వందనాలు. మరి ముఖ్యంగా ఇందాక మన రూపి ఒక మాట చెప్పారు. ఏంటంటే సారు అన్నీ చెప్తుంటాడు నాకు, కానీ అందరినీ పిలిచి ఏదో టీ బిస్కెట్స్ ఇవ్వమని చెప్పాడు అని చెప్పడం జరిగింది అన్నమాట. ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే, అంటే మనం చేసినటువంటి కొన్ని పనులు మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు లేదా మనకు ఆర్థిక విధానంలో కొంచెం కష్టంగా ఉన్నప్పుడు మనమే అప్పులు తీసుకొని ఈ దేవుని కార్యం చేయాలని బైబిల్లో లేదు. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఫలాన్ని బట్టి మనము ఖచ్చితంగా మనం చేయాలి. అందుకని ఏం చెప్పానంటే, అయ్యా దుర్గా గారు పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు పిలుచుకొని ప్రార్థన చేయించుకొని నువ్వు టీ బిస్కెట్స్ ఇస్తే అంత సరిపోతుంది, లేదా ప్రొలాంగ్ చేయటం వల్ల మంచి పడక అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు సరే సార్ అని ప్రొలాంగ్ చేస్తూ 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 వచ్చాడు. సరే దేవుని మహాకృపను బట్టి ఈరోజు అద్భుతమైన రీతిలో ప్రోగ్రాం జరగడం అనేది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు నేను చెప్పానంటే ఒక మాట గుర్తు చేస్తాను మీకు ఓపికతో 2 మాటలు. ఆ మాట ఎందుకు చెప్పానంటే, నేను ఇప్పుడు అందరికీ పనికి వచ్చే మాట అన్నమాట అది. నేను ఎక్కువ ఈ మాట మీద అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన పాస్టర్ గారు చెప్పారనమాట, ఈ చేసిన మేలు మర్చిపోతుంటాము, మరి అంతటితో మనం మామూలు అయిపోతుంటాము, కానీ కృతజ్ఞతలు చెల్లించలేకపోతుంటాము అనే విధానంలో పాస్టర్ గారు చెప్పిన విధానాన్ని బట్టి మనం గమనిస్తే చాలా మంది విశ్వాసులు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు మర్చిపోవడానికి అవకాశం ఉంది, మర్చిపోతున్నారు కూడా. అందుకే దేవుడు మాట ఒకటి మనకు గుర్తు చేస్తాను. ఇప్పుడు మీకు రోమేయులకు రాసిన పత్రిక మాట ఉంది, చదివిపిస్తాను, పెద్దకి అవసరం లేదు. 20 నుంచి చదివిస్తాను. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదన యందు వ్యర్థులైరే. వారి అవేకము హృదయమును అంధకారమునందు వ్యర్థులైన వారి అవేక హృదయము అంధకారము ఆయను తాము జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైన. కిందకు వస్తే గమనిస్తాం మనము, ఆ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పర అవమానపరచుకున్న దేవుడు వారిని అపవిత్రకు అప్పగించు. ఇదనమాట. అంటే మన జీవితంలో మనం మర్చిపోయామనుకోండి, ఇది సంఘానికి కావచ్చు, మన విశ్వాసులకు కావచ్చు, పాస్టర్కి కావచ్చు, మనం దేవుడు చేసినటువంటి ఒక మేలు కావచ్చు, ఉపకారం కావచ్చు, ఒక మంచి ఆశీర్వాదం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఏ విషయంలోనైనా మర్చిపోయామంటే దేవుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆఖరికి అపవిత్రం చేస్తారు. అంటే ఏంటి, మళ్ళీ మన హృదయం వెనక్కి పోతుంది, అవిశ్వాసంలో పడిపోతాము. దేవుడి బిడ్డలుగా మళ్ళీ మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలనేదే దేవుని వాక్యం. కాబట్టి ఏమైనప్పటికీ మహాకృపను బట్టి ఒక లూకా గారికి దేవుడు అద్భుతమైన రీతిలో ఒక మంచి ఆరోగ్యం కలుగజేసి మళ్ళీ ఈ రోజు తను చూస్తుంటే ఏందబ్బా ఎక్కువ ఇక్కడ నేను నాకు కనిపించాడు, గడ్డం నీట్గా గీసుకొని, ఏంటే బాబు హిందూస్థాన్ లాగా అనమాట. అంటే పోయినసారికి ఇప్పుడు చూశానంటే ఒక ఉత్సాహం ఉంది, మంచి యాక్టివ్నెస్ ఉంది అనమాట.
ఇప్పుడు దేవుడు కూడా చెప్పాడు, హైదరాబాద్ ఒక పెట్టి ఉంటుంది అనమాట ఎగ్జిబిషన్ లో, అది అప్పుడు వచ్చి కనబడి పోతూ ఉంటుంది. ఆ విధంగానే ఇతను స్పీడ్గా రావటం, కనబడటం, పోతూ ఉన్నాడు అనమాట. ఏమి ఇబ్బంది ఏం లేదు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇంకా అతను జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేయాలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఇంతకుముందు చెప్పాడు నాకు గురువు గారు, ఒక వ్యక్తిని సార్ మేము ఒక సంఘంలో ఇది అభిషేకించాలి, ఒక సంఘం పెద్దగా అని చెప్పినప్పుడు నా దగ్గర ఆలివ్ ఆయిల్ ఉందన్నమాట. నేను మాస్టర్స్ అభిషేకిస్తాను కాబట్టి ఇతను నాకు ఉదయం గుర్తు చేస్తుంటే తీసుకొచ్చేవాడిని, టేబుల్ మీద పెట్టుకుని నేను తీసుకొని వచ్చి నెట్ రోజున నేను ఈ ఫోన్లకి చేస్తున్నప్పుడు దాని విషయం మర్చిపోవడం జరిగిందనమాట. అయితే ఏదైతే మనం ఏదో కాయలు పెట్టి మనం అభిషేకించే ఇబ్బంది ఏం లేదు, కానీ ఒక వ్యక్తిగా మనము సంఘములు అభిషేకించిన తరువాత అతను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే మనకు ఉంది బైబుల్లో అవి ఇప్పుడు చదవాలంటే మనకి అయ్యే పని కాదు, కానీ సంఘ కొన్ని ఇస్తాం లాగా సరే ఇప్పుడు చెప్పాడు కదా, లూకా గారు చెప్పారు కొన్నేళ్ళు ఇస్తారమ్మా, ఇస్తారు కొన్నేళ్ళు బాగా మార్చావా? సరే బాబు, సరే ఏదైనప్పుడు కూడా టైం లేదు కాబట్టి ఆ రెఫరెన్స్ తీసుకునే వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఏదైనా అది సరే ఎట్లా తీసాడు సారు, మనం చదవడం ఇబ్బంది ఏం లేదు. ఇది తీతుకు రాసిన పత్రిక పౌలు గారు 1వ అధ్యాయంలో 5 చిత్రంలో చదువుకొని మనం ముగించుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనను ఇంద్రహితుడును ఏకపత్తి పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులై పిల్లలు గలవారై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. కాబట్టి ఇతను నిందారుడు ఉండకూడదు, ఏకపత్నుడు కలిగి ఉండాలి, మంచి పిల్లలు కలిగి ఉండాలి, దురసనాలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ హృదయము, చెడ్డ మాటలు మొత్తం మానుకొని సంఘ పెద్దగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడి వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానము కొట్టువాడును, దుర్లాభము ఆక్షేపించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశనిగ్రహం గలవారై ఉండవలెను. కాబట్టి ఈ వాక్యములో మనం గమనిస్తే ఇప్పుడు అభిషేకించబడినటువంటి సంఘ పెద్దగా వాళ్ళు ఇటువంటి మంచి ఆలోచనలు, మంచి హృదయము, మంచి అలవాట్లు కలిగి మంచివాడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా ఉన్నప్పుడే అతనికి సంఘములో మంచి పేరు వస్తుంది. ఎందుకంటే దేవుడు మనను నీతిమంతుడుగా, పరిశుద్ధులుగా ఆయన ప్రజలకు ఏర్పాటు చేసుకున్న విధానంలో మళ్ళీ మనం వెనక్కిపోకూడదు అనమాట. మళ్ళీ మనం వెనక్కిపోకుండా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉన్నప్పుడే మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించగలము, దేవుని ప్రజలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ సంఘ పెద్ద చదివినటువంటి వాక్యాలు సారముగా జీవించాలని కోరుకుంటున్నాం. అంటే ఒక టైం లేదు కాబట్టి ఇవన్నీ గమనించి అవసరమైనంత ఒకసారి మేము వాటి గురించి విశదపరుస్తాము. నో డౌట్ ఆ విధంగా ఉన్నా అని చెప్పేసి కోరుకుంటూ ఇచ్చే సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. కొన్నేలు గారు ఇస్తారమ్మా, ఇద్దరు ఇక్కడ రావాలి. కొన్నేలు